వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. హామీలు ఇవ్వటమే కాదు, వాటిని అమలు చేసే దిశగా అడుగులు వేయటం ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యర్థులను ఇరుకున పెట్టే వాక్ చాతుర్యం అంది. సవాళ్లు స్వీకరించే ధైర్యం కూడా ఆయన రాజకీయ శైలికి ప్రత్యేకతనే తీసుకొచ్చాయి. 3 ఏళ్ల క్రితం చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ ఎన్నికలకు ముందు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆ టైంలోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలల్లో కనుక అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీనిపై అప్పట్లో అధికార పక్షంలో ఉన్న బీఆర్ఎస్ నేత కేటీఆర్ అసెంబ్లీలో కూడా స్పందించారు. 9 నెలల్లో పిల్లలు పుడతారు కానీ అధికారం రాదు బాబు అంటూ ఎద్దేవా కూడా చేశారు కేటీఆర్. మీరేదో చెప్పారు నిన్న 9 నెలల్లో వచ్చేస్తాం, అది ఇదే. 9 నెలల్లో పిల్లలు వస్తారు, మీరు రావడం కష్టం నాకు తెలిసి. 9 నెలల పిల్లలు ముట్టించేది చేతనైతే, 9 నెలల అధికారంలోకి తెచ్చేది కూడా చేతనైతే. కేటీఆర్ ఒకవేళ తెలియకపోతే తెలుసుకుంటే సంతోషం. మరి దానికి సమాధానంగా రేవంత్ ఇచ్చిన కౌంటర్ అప్పట్లోనే మాస్ రియాక్షన్ ని తెచ్చుకుంది. 9 నెలల్లో పిల్లలను పుట్టించేది చేతనైతే 9 నెలల్లో అధికారం తెచ్చేది కూడా చేతనవుతుంది అంటూ, తెలియకపోతే తెలుసుకోవాలి అంటూ ఆయన ఘాటుగానే స్పందించారు. ఆ మాటలే ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశమవుతున్నాయి. చెప్పిన మాట ప్రకారమే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు రేవంత్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకి ముగింపు పలికారు. అయితే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి శక్తివంతమవటమే తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా చెప్పొచ్చు. పార్టీ పరిస్థితిని అంత ఆశాజనకంగా లేని సమయంలోనే ఆయన సీఎం అయ్యి బాధ్యతలు స్వీకరించి కేవలం 2-3 సంవత్సరాల్లో అధికారంలోకి తీసుకురావటం అంటే ఆయన వ్యూహ పటిమకి నిదర్శనం. బలమైన రాజకీయ ప్రత్యర్థి ఎదుర్కొండా ఉన్నప్పటికీ విజయాన్ని సాధించడం సవాళ్లే అయినా ఆయన దాన్ని చేసి చూపించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 6 గ్యారంటీలు అమలు దిశగా చర్యలు ప్రారంభించారు. వీటితో పాటు రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఈ నిర్ణయాలన్నీ తీసుకోవటం వల్లే ప్రజల్లో నమ్మకాన్ని కూడా పెంచుకున్నారు రేవంత్. ఇక పాలనలో కూడా దూకుడు చూపిస్తూ పరిపాలనా యంత్రాంగాన్ని చురుగ్గా మార్చే ప్రయత్నం ఇప్పటికీ చేస్తున్నారు. అయితే ఈయన రాష్ట్రం వరకే ఆగలేదు, అంతర్జాతీయ వేదికలపైన కూడా ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారు. హార్వర్డ్ వంటి సంస్థల్లో నాయకత్వ శిక్షణ కార్యక్రమాలకు ఎంపిక అవటం అంటే తన పరిపాలనా నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునే ప్రయత్నమే. ఇది రాష్ట్రానికి గ్లోబల్ ఇమేజ్ను తీసుకురావడంలో సహాయపడుతుందని కూడా మనం చెప్పచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు మాటలు ఇవ్వటం సులభమే, కానీ ఆ మాటను నిలబెట్టుకోవటం అంటే చాలా కష్టమైన విషయం. మరి రేవంత్ రెడ్డి విషయంలో ఆ మాటలే ఆయుధాలయ్యాయి. 9 నెలల సవాళ్లు ఒక రాజకీయ సంకల్పంగా మారింది. చివరికి అది అధికారంగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలకి 3 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ కాంగ్రెస్ శ్రేణులు వాటిని మళ్లీ తెరపైకి తెచ్చి తమ నాయకత్వాన్ని హైలైట్ చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లోనే సవాళ్లను స్వీకరించి వాటి ఫలితాలుగా మలిచే నేతగా రేవంత్ తన స్థానాన్ని బలపరుస్తున్నారు. మరి ఇక మున్ముందు ఆయన పాలన ఎలా మలుపు తీసుకుంటుందో మాత్రం చూడాల్సిందే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.